హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు 12 మాడ్యులర్ స్విచ్ బోర్డ్ కనెక్షన్ గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. కనెక్షన్ చేసే ముందుగా స్విచ్ల ఈ స్క్రూలన్నీ లూజ్ చేసుకుని ఒక 1.5 వైర్ తీసుకొని అన్ని స్విచ్లకు వైర్ కనెక్షన్ లూపించుకున్నాను. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ప్రతి స్విచ్కు 1.5 వేసుకున్నాను. ఎందుకంటే 10 వైర్ వేసుకున్నాము అనుకో కొంచెం సన్నం ఉంటుంది, లోడ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని 1.5 వేసుకొని అన్ని స్విచ్లకు లూపించుకున్నాను. అన్ని స్విచ్లకు లూపించుకున్న తర్వాత సాకెట్ పక్కకు స్విచ్ ఉంటే ఆ స్విచ్ నుంచి సాకెట్కు ఎల్ అనే ప్లేస్లో లూపియాలి. ఎందుకంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు సాకెట్లకు పవర్ రావాలి కాబట్టి సాకెట్కు 3 హోల్స్ ఉంటాయి. 3 పిన్ సాకెట్. మీ హోళ్ళు ఎర్త్ కోసం యూజ్ చేయాలా, లెఫ్ట్ రైట్. మనకు నిల్చున్నప్పుడు సాకెట్ ముందర నిల్చున్నప్పుడు మనకు రైట్ సైడు స్విచ్ చేసినప్పుడు రైట్ సైడ్కు పవర్ రావాలి, లెఫ్ట్ సైడ్ కాదు. ఆ రైట్ సైడ్ కూడా ఎల్ అని రాసింది ఉంటుంది సాకెట్. ఎల్ అంటే లైన్. ఆ ఎల్ అని రాసిన దానికి లూపించుకున్నాను, పవర్ లూప్. ఎన్ అనే దగ్గర న్యూట్రల్ ఇచ్చుకున్నాను. ఈ సాకెట్ లూప్ అయిన తర్వాత ఇండికేటర్ ఉన్నది, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. పవర్ న్యూట్రల్ 2 కావాలి కాబట్టి ఒక వైరు మన స్విచ్లకు వైరు పవర్ లూప్ ఇచ్చినాం కదా, దాంట్లోనే ఒక వైరు, ఈ ఇండికేటర్ ఒక వైరు స్విచ్ బోర్డులకు లూప్ ఇచ్చుకోనాలా. ఇంకో వైర్కు ఒక వైర్ జాయింట్ చేసుకొని, మనకు సాకెట్లో ఎక్కువ వైర్లు రావు కాబట్టి ఈ ఇండికేటర్ వైర్కు ఒక బ్లాక్ వైర్ లూప్ చేసుకొని న్యూట్రల్ వైర్కు జాయింట్ చేసుకున్నారా. ఒక బ్లాక్ వైర్ తీసుకొని అంటే వైర్ని ఎక్స్టెన్షన్ అంటే పెద్ద వేసుకొని మనకు మెటల్ బాక్స్ లోపల వైర్లు వస్తాయి కదా, ఆ వైర్ లోపల న్యూట్రల్ వైర్ బ్లాక్ వైర్కు కనెక్షన్ ఇచ్చుకున్నాను. ముందుగా మనం మెటల్ బాక్స్ లోపల ఉన్న వైర్లన్నీ ముందుగా క్లీన్ చేసుకున్నారా. బాక్స్ లోపల సిమెంట్ గిన్నె ఉంటుంది. మేస్త్రి వర్క్ వేసేటప్పుడు మనం వాల్ పైపింగ్ చేసిన తర్వాత బాక్సులకు మన బ్రౌన్ టేప్ వేయాలి. ఎందుకంటే సిమెంట్ గిన్నె లోపలికి వెళ్ళకుండా బ్రౌన్ టేప్ వేసుకుంటే కచరని పోదు సిమెంట్. ఒకవేళ పోయినా కానీ మొత్తం క్లీన్ చేసుకుని కనెక్షన్ చాలు చేసుకున్నారా. ఇక్కడ బ్లూ వైరు ఇన్వర్టర్ వైరు 1.5 బ్లూ వైరు. ఇప్పుడు మనం ఇన్వర్టర్ కనెక్షన్ అవసరం లేదు కాబట్టి దాన్ని మనం రోల్ చేసుకొని ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టుకున్నారా. ఇప్పుడు సాకెట్కు మీ పాయింట్కు ఎర్త్ కనెక్షన్. ఎర్త్ అంటే గ్రీన్ వైర్ ఎర్త్ కోసం యూజ్ చేసుకున్నారా ఖచ్చితంగా. ఇప్పుడు బోర్డు లోపల మనం ఇండికేటర్కు ఒక వైర్ జాయింట్ చేసుకున్నాం కదా, దాన్ని 2.5 న్యూట్రల్ వైర్ ఉంటుంది స్విచ్ బోర్డు లోపల. మనం మెయిన్ కూస్తాం కదా, ఆ బ్లాక్ వైర్కు ఇండికేటర్ వైరు, ఇంకా వేరేమైనా 10 వైర్లు న్యూట్రల్ వైర్లు ఉంటే అవన్నీ ఒక దగ్గర జాయింట్ చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ వైర్లు ఒకటే సాకెట్ ఉన్నది, ఆ సాకెట్కు హోల్ లోపల ఎక్కువ వైర్లు వెళ్ళాయి కాబట్టి మనం వైర్లను ఇన్సులేషన్ తీసి జాయింట్ వేసుకొని గట్టిగా టేప్ వేయాలి. ఫుల్ టైట్. అవసరమైతే కటింగ్ ప్లేయర్తో కూడా ఇట్లా తింపితే కూడా ఫుల్ టైట్ అవుతుంది. టైట్ వేసుకున్న తర్వాత ఇన్సులేషన్ టేపు కూడా గట్టి వేసుకున్నారు. లూజ్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత రన్నింగ్ లోపల టేపు లూజ్ అవుతుంది కాబట్టి ఫుల్ టైట్గా వేసుకొని ఇప్పుడు సాకెట్కు లెఫ్ట్ సైడ్ మనము న్యూట్రల్ వైర్ జాయింట్ వేస్తున్నాము. న్యూట్రల్ వైర్ తర్వాత ఈ స్విచ్ బోర్డ్ లోపల ఒక 2-వే స్విచ్ ఉన్నది. ఎందుకంటే లోపల ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, బయట ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ 2-వే స్విచ్కు మనం లైట్ యొక్క హాఫ్ వైర్ జాయింట్ వేసుకున్నాను. హాఫ్ వైరు సెంటర్లు ఇచ్చుకున్నారా. 2-వే వైర్లు కింది పోల్కొకటి మీది పోల్కొకటి కనెక్షన్ ఇచ్చుకున్నారా. ఈ 2-వే స్విచ్కు ఒక సైడ్ హాఫ్ వైర్ సెంటర్ ఇవ్వాలా, ఇంకొక సైడు ఫేస్ వైర్ సెంటర్లు ఇవ్వాలా. ఒక సైడ్ ఫేస్ వైరు, ఇంకొక సైడు హాఫ్ వైరు.
2 వైర్లు కామన్ ఉంటుంది. ఇచ్చుకున్న తర్వాత మనకు బోర్డు లోపల 7 హాఫ్ వైర్లు ఉన్నాయి. ఆ 7 హాఫ్ వైర్లకు ఒక దగ్గర టేప్ వేసుకొని ఒక్కో వైరు ఒక్కో స్విచ్కు కనెక్షన్ ఇచ్చుకుందాం. కొద్దిగా ఇన్సులేషన్ తీసుకొని వైర్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఇట్లా టిష్యూ తింపి మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను. డబుల్ చేసి స్విచ్కు కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. లూజ్ అనేది ఉండదు, ఫుల్ టైట్గా కూర్చుంటుంది. ఇన్సులేషన్ మనం స్విచ్ స్క్రూ టైట్ వేసినప్పుడు ఒకటే వైర్ ఇచ్చినాం అనుకో, ఫుల్ టైట్ వేసినప్పుడు లీడ్స్ అనేది కట్ అవుతాయి. కాబట్టి వైర్ను ఫోల్డ్ చేసి ఇస్తే బాగుంటుంది. మన వీడియోలో చూపించిన విధంగా వైర్ను ఫోల్డ్ చేసుకున్నాలా, అన్ని వైర్లు ఫోల్డ్ చేసుకొని ఒక్కో వైరు ఒక్కో స్విచ్కు కనెక్షన్ ఇచ్చుకున్నాను. కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 2.5 ఫేస్ వైర్ ఉంటుంది. ఆ ఫేస్ వైర్ మనం స్విచ్ బోర్డులకు లూప్ ఇచ్చుకున్నాం కదా, వాటికి ఎక్కడైనా సరే ఒక చోట ఆ ఫేస్ వైర్ కనెక్షన్ ఇచ్చినాం అనుకో, అన్ని స్విచ్ల లోపలికి సప్లై వెళ్తుంది, పవర్ అనేది సప్లై అవుతుంది. ఇప్పుడు మెయిన్ వైరు 2.5 వైరు కనెక్షన్ ఇచ్చుకుందాం. మనం బోర్డు లోపల అన్ని స్విచ్లకు సప్లై వెళ్తుంది. కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ బోర్డు ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఇలా ఉంటుంది ఒక ఇండికేటర్, ఒక 3 పిన్ సాకెట్, 7 కట్కలు.